ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే రోజు ఒకటే టైప్ ఆఫ్ దోస తిని బోర్ కొడుతుందా? అలాంటి అప్పుడు ఒక్కసారి ఇలాంటి ఇన్‌స్టాంట్ దోస ట్రై చేసేయొచ్చు కదా! దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే గోధుమ పిండి, రాగి పిండి రెండిటిని కలిపినాక టేస్ట్‌కి తగ్గట్లు సాల్ట్ అండ్ షుగర్ వేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా వాటర్ పోసుకుంటూ కలపాలి. దాంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ ఇలాంటి కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసుకోవచ్చు. మా వాళ్ళకి అయన్నీ వద్దన్నారనమాట. అందుకని ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. పిండిని దోసపిండిలాగా పల్చగా కలుపుకోవాలి. ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసినాక మందంగా పోయాలన్నమాట దోసని. దాని మీద ఒక ప్లేట్ పెడితే దోస నీట్‌గా పొంగిద్ది. ఇన్‌స్టాంట్ దోస అయితే రెడీ అయిపోద్ది. అండ్ దీంట్లోకి కాంబినేషన్‌గా ఎర్ర చట్నీ చేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రైడ్ పల్లీలు ఉన్నాయన్నమాట. ఆ పల్లీలు, పుట్నాలు, కొంచెం సాల్ట్ అండ్ కారం వేసి ఎర్ర చట్నీ అయితే ప్రిపేర్ చేశానన్నమాట. దోస విత్ ఎర్ర చట్నీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.